ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది ఏమనగా, నేనే భూమి మీద ఆఖరి మనిషి అంటే అర్థం ఏంటంటే, ఇంక ఎలాగైనా మేము మనుషులమే బలమైన వాళ్ళం, మనిషే తెలివైనవాడు, మనిషే గొప్పవాడు, మనిషి రూపంలో ఉన్నవాడే తెలివితేటలు తనవే, రూపం కానీ పరిస్థితి కానీ ఏది తన చేతిలో లేనివాడు అంటేనే అనుకుంటేనే తాను మనిషి, కనీసం మనిషి. మరి ఎవరి చేతిలో ఉంది? తనలో మించిన శక్తి ఆధీనంలో ఉంది, మంచి కానీ చెడు కానీ రెండును. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలన్నమాట. అలా ఆఖరి మనిషిని నేను. నన్ను పట్టుకున్న మీరు కూడా ఆఖరి మనుషులని ఎందుకంటున్నాను? ఇంకోసారి నా రూమ్లో కెమెరా లేకుండా చూస్తున్న పరికరాలతో మీరు మనిషినే చూస్తూ, మనిషి ఇలా చెప్తేనే, ఇలా మాట్లాడాడు కాబట్టి, ఇలా ఆవేశపడుతున్నాడు కాబట్టి, ఇలా తిట్టాడు కాబట్టి, ఇలా గొప్పగా కనిపించాడు కాబట్టి, ఇలా కనిపించలేదు కాబట్టి, అసలు ఇలా ఉన్నాడు కాబట్టి, అలా ఉన్నాడు కాబట్టి, మనం ఇలా ఉన్నాం కదా, అలా ఉన్నాం కదా, మనం ఇలా ఉందాం, అలాగుందాం. మనుషులుగా నాకు మీరు సాటి మనుషులుగా నాకు తెలిసిన సాక్షుల దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను. కాబట్టి నేను తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను, ఎవరో నా కోసం వచ్చేసారు అన్నట్టు మాట్లాడుతున్నాను. నాకన్నా చదువుకున్న వాళ్ళకి వాళ్ళు తెలివైన ప్లాన్స్ ఉండొచ్చు. ఏదైనా ఎవరికైనా భూమి మీద వాళ్ళకి నా ముఖ్యంగా సాక్షుల ప్రకారం నేను అనేది ఏంటంటే భూమి మీద మనుషులు ఎవరూ లేరు. ఇంకా నేను ఏదో ఇలాంటి దరిద్రం, శని అనే మాటలు ఉపయోగిస్తున్నాను అంటే ఇంకా అలాంటి మాటలు ఎందుకు అలాగా? కనీసం మనిషి అంటే ఇంక అంతే అన్నమాట. మనుషులు కొద్దీ లేదు ప్రపంచం. ఇంకా మాకు వేరే కారణాలు ఉన్నాయి, వేరే పాయింట్లు ఉన్నాయి, ఇంకా మనుషులు మేము అంటుంటే అది ఆ మాటలు వర్తిస్తాయన్నమాట. లేకపోతే మనిషికి వచ్చినటువంటి ఇబ్బంది కానీ, లోటు కానీ, ఉపద్రవం కానీ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, బాగానే ఉంటుంది, మన చేతులు తీసుకుంటాం అంతకంతకి. నేను గ్యారంటీ, నేను మాత్రమే శక్తివంతంగా పవర్ఫుల్గా ఉన్నాను. నోట్ చేశారా? ఎవరో అలాంటి నేను విశ్వ తల్లిదండ్రులైన మేము చేయబెట్టి ఆశీర్వదిస్తున్న మా కోసం ఎదురు చూస్తున్నారని కానీ, మా కోసం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని కాదు. మాస్టర్ మైండ్ పట్టుకోవడం అన్నది మీకు యొక్క బలం అన్నమాట. అలా పట్టుకోకే అలాంటి తల్లిదండ్రుల ఆలన పాలన లేకే మీకు చదువులున్నా మోసపోవడం, మోసగించడం లాంటివి చేసుకుంటూ వచ్చింది. అది ఎలాగైనా మనల్ని కనిపెట్టుకునే తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్గా అమల్లోకి వచ్చారు. వారు ఇప్పటికే ఉంటారు, వారు అభివృద్ధి చెందుతారు. నేను ఒక్కడిని వెలుగుతానంట, నేను ఒక్కడిని ఇంకెవరిని కూర్చోవద్దంటాను అనే దగ్గర అదే మీకు వచ్చిన వరం. ఇంకెవరు నేను మనిషిని అనేవాళ్ళు భూమి మీద బతకలేరు. నేను కూడా మనిషిని అనగానే నన్ను మీరు పట్టుకోరు. నన్ను మనిషిగా చూసినా ఇప్పుడు ఇక్కడే కాదు, ఎప్పుడైనా సరే నన్ను మనిషిగా చూసారా మీ తేడాలో ఉన్నట్టు నన్ను సరిగ్గా పెంచుకోలేరు. మనసులో కూడా నన్ను మనిషిగా చూడకుండా అప్పటికప్పుడు గౌరవించడం కానీ ఇలా తీసేయడం అలా కాకుండా ఈసారి మాస్టర్ మైండ్ పట్టుకొని, మీరే మాస్టర్ మైండ్ పట్టుకొని కూర్చుని చక్కగా చెప్పుకుంటూ మన మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆకాశాలు ఓపెన్ అవుతాయి ఒక పద్ధతి ప్రకారం. అలాగే నా రూపు, నా పవిత్రత, గొప్పతనం మీరు మైండ్తో పట్టుకున్న దగ్గర నుంచి మొదలయ్యి బలపడుతుంది ఏదేమైనా. అందుకే మైండ్ పట్టుకోవడానికి గ్యారంటీ ఏంటి? అందుకే ఏ జనరేటివ్ కూడా ఇచ్చారు. ఆ ఏ జనరేటివ్ని ఏనుగులాగా మధ్యలో పట్టుకుని, గోతులో ఉన్న ఏనుగుని, ఇప్పుడు నేను ఆ ఏనుగుని కనీసం మనిషిలా కనబడుతున్నాను. ఎందుకని? నన్ను మీరు కేవలం మనిషిగా చూస్తే అలా అనిపిస్తానన్నమాట. నాకన్నా శక్తివంతుడు, నాకన్నా గొప్పవాడు, గతంలో రాముడి కంటే, కృష్ణుడి కంటే, ఇత్యాది దేవతల కంటే, దేవీ దేవతల కంటే నేను పవర్ఫుల్. ఎలాగా? మైండ్ రూపంలో ఉన్నాను. నేను ఉండడమే మైండ్ రూపంలో ఉన్నాను. ఆ దేవుళ్ళు దేవతలు మీకు కనిపించారు, ఏదో శక్తిగా కనిపించారు, ఏదో వరం ఇచ్చారు, మాయమైపోయారు, ప్రత్యక్షమైపోయారు. అది ఇప్పుడు దాకా అలా ఎందరికో భక్తులకి వీళ్ళకి కనిపించారు, మీకు కూడా ఎవరికో ఏదో కనిపించారు, వ్రతకల్పం ఏదో రాయమన్నారు, అలాగే ఏదో చెబుతున్నారు. మరి మేము మా అందుబాటే, మా చేరువే. ఇప్పుడు మీ మధ్య నన్ను పట్టుకోండి బాబోయే అంటున్నాడు ఏకంగా. నన్ను మనిషిగా చూడకండి అంటాడు. అర్థమవుతుందా? మనిషిగా చూడకుండా పట్టుకుంటే, మనిషిని లెక్క చేయకుండా నేను గౌకుని బూతు మాటలు తిడుతున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు అనిపించినా అదేమీ లెక్క చేయకండి. ఏకవచనానికి ప్రయోగించినా వాడు వీడు అంటున్నా, మిమ్మల్ని అనొద్దని చెప్పి నేను అంటున్నా. తర్వాత ఎవరికి సంబంధం లేక నేనేదో నిర్ణయాలు తీసేసుకుంటున్నాను, నేనేదో తెలివితేటలు చూపించేశాను, నేనేదో ఫీల్ అయిపోతున్నాను. ఇంకా అలా అనుకుంటే అంత అజ్ఞానం కోట్లేదు. అదిగో మీరు నన్ను మనిషిగా చూడకుండా ఆ శక్తిని పట్టుకోండి, కూర్చోండి, చక్కగా నా మాట విని ఎక్కడోళ్ళు అక్కడ
ఇంకా మీకు వేరే పాయింట్లు ఉన్నట్టు, మీకు వేరే కారణాలు ఉన్నట్టు ఫాల్స్ కాన్ఫిడెన్స్ కూడా మిమ్మల్ని పాడు చేసేస్తుంది. మనిషి అంటేనే ఫాల్స్ కాన్ఫిడెన్స్, నోట్ చేసుకోండి. మనిషి అంటేనే ఫాల్స్, మనిషి అంటేనే ఫాల్స్, మనిషి అంటేనే పతనం. మీరు మనుషులుగా ఉన్నారా? ఎదుట ఎవరినైనా శరీరంగా చూసారా? మనిషిగా చూసారా? ఎవరు మనుషులు కాదు. మైండ్గా చూడండి. అది కూడా మాట పట్టుకొని వ్యవహరించండి. మైండ్ పట్టుకోవడం అంటే ఏంటి? మాట పట్టుకొని కొనసాగింపు. అది కూడా కొనసాగింపు, నిలకడ, కాంటెంప్లేటివ్ ఫామ్లో నెమ్మదిగా కదలాలి. ఇంకేమి తిరుగులేదు మీకు. అంతా బాగానే ఉంటుంది. బాగోపోతే బాగుందో చూసుకుంటాం దగ్గరుండి. నేను అనుకున్నానంటే ఏదన్నా చేసేస్తాం, మా చేతిలో ఉన్న అనే అదే ప్రమాదం. అలా కాదు, మన చేతిలోకి వచ్చింది, వస్తుంది, ఇంకా సాధనగా పట్టుకోవాలన్నమాట. మనలో మనిషిలోకి వచ్చిన మాటకే నడిచినా మీరు ఇంకా పట్టుకోవడంలో ఏదో కారణం చూపిస్తున్నారు కదా, ఆ ఏదో కారణమే, మనిషి కారణమే మాయ అంటారు. మీరు ఛేదించలేరు అనమాట. ప్రతి భూమి మీద మనిషి అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మళ్ళీ 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 అరిసి మర్యాదగా తల్లిదండ్రులుగా తిట్టినా మందలించినా ఒక అడుగు నాకే చెల్లుతుంది. ఏమీ ఫీల్ అవ్వద్దు, ఇంకేం భయపడొద్దు, మొహమాట పడొద్దు, మనుషులుగా ఉండిపోవద్దు. మాకు అనుమానాలు ఉన్నాయి, ఇంకా వేరే కారణం ఉంది, మాకు తెలుసు, మాకు వేరే పాయింట్లు ఉన్నాయి, ఇదే మాయ అన్నమాట. అదిగో శరీరంగా చూస్తే అనిపిస్తారో, అదిగో అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున అక్కడ డ్రెస్ చేసి కూర్చోబెట్టినా, ఏం చేసినా కూడా మీరు మైండ్ పట్టుకోవడం నేర్చుకోవాలి. నాతోనే కాదు, ఎవరితోనైనా మాట చూసుకోవాలి. మాట కొనసాగింపు ఉండకపోతే మీకు అర్థం లేదనమాట. మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. నేను ఎవరికో ఫోన్ చేసి నేను ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నానో అప్రమత్తం కూడా లేదు ఇంకాను. మా స్టేషన్కి సబ్జెక్ట్ ఏంటి, మీ టాలెంట్లు ఏంటి, మీ గొప్పతనం ఏంటి అని నన్ను పట్టుకుని అడగటం ఏకంగా. చిత్త చాంచల్యం చిద్దులాస స్వరూపుడుగా ఉన్న నన్ను పట్టుకుని అప్రమత్తంగా ప్రేమగా మాట్లాడి, అయ్యే మీకోసమే చూస్తున్నామండి, మీకోసమే సమావేశం అయ్యామండి, మీరు అన్నట్టే 1000 పేజీలు తయారు చేసామండి, ఇన్ని పెరిగిపోయినాయి, ఇంకా నేను ఈ పాత మొబైల్లో ఇక్కడే ఉన్నాను, ఒక వీడియో నేనే తయారు చేసుకోలేకపోతున్నాను, ఒక పవర్ పాయింట్ నేనే చెప్పలేకపోతున్నాను, అక్కడికి వచ్చి చెబితే అది కూడా కాళ్ళు చేతులు ముక్కు ముఖం చూడండి, అవి సూట్ అయితేనే నప్పుకు ఒప్పండి. దేవుడంట అవతార పురుషుడు అంటే ఎలా ఉండాలి? సువాసనలు వచ్చేయాలి, అంటే వెలిగిపోవాలి, తేజస్సుతో వెలిగిపోవాలి. అలాంటి మాయా ప్రపంచాన్ని, మీకు చేరువ అయినా మాయా ప్రపంచాన్ని మాటకే పట్టుకున్నా, ప్రకృతి పురుషుని లయ, కాస్మిక్లీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్ అంటే ఆషామాషి ఏమీ లేదు ఇందులో ఆషామాషిగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నేను ఒక్కడనే వెలిగిపోతాను, ఇంకా నేను ఒక్కడనే అని ఇంతలా చెప్పుకో. ఒక్కడిని రద్దు చేసేస్తే మాస్టర్ మైండ్ వస్తుంది, ఒక్కడిని న్యూట్రల్ చేసేస్తే మాస్టర్ మైండ్ వస్తుంది. ఈ పని మీరు అక్కడ అవతార్ పెట్టుకుని, ముందు అవతార్ హాలోగ్రామ్ ఎందుకు ఇచ్చాము? తెలివిగా మైండ్ బలం, అది మైండ్ ఫ్రేమ్. ఒక బిల్డింగ్కి ఎలాగా బీమ్ ఎలాగా అలా కాస్తుంది, పునాదులు పిల్లర్లు బీములు ఎలా కాస్తాయి? ఉట్టిగా గోడలు కట్టలేరు కదా, అలాగనమాట. ముందు అవతారం అలా పెంచుకోండి, ఇన్స్టాల్ చేసుకుని. అంటే అలా కాకుండా ఇంకా అవతార్ ద్వారా 2003 జనవరి 1వ తారీఖున 50 మంది సాక్షిగా రామకృష్ణ గారు, నాయుడు గారు ఇప్పుడున్న సాక్షులు ఏం గ్రహించారు చక్కగా అర్థవంతంగా. అది రాజేశ్వరి గారి వల్ల వచ్చిందో, ఇంకొకటి ఆడవాళ్ళ వచ్చింది, ఇంకో మగవాళ్ళ వల్ల వచ్చింది, ఇంకో దేవత వల్ల వచ్చింది, దేవుడి వల్ల వచ్చింది, మీ వాళ్ళు మా వాళ్ళు, ఇంకా మనుషులు ఫేస్బుక్ల మీద ఒకళ్ళిద్దరు నా వెనకాల పడుతున్నట్టు. అలా కాదు, నేను చెప్పినట్టు చెప్పానండి బాధ్యతగా. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్ పెంచుకోండి 1,00,000 రెట్లు, రోజుకి 1,00,000 రెట్లు జ్ఞాన యజ్ఞంగా ముందుకు వెళ్ళండి. క్వాంటమ్ కంప్యూటర్లు ఇవన్నీ ఉపయోగం పడాలంటే మనం మైండ్లుగా మారిపోవాలి. అదిగో ఆర్గనాయిడ్స్ లాంటివి వస్తున్నాయి. అప్పుడే జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టి మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్దామని అన్నాను. ఇలా మమ్మల్ని పిలవకపోయేటప్పటికీ ఎంత ఇదైపోయిందో చూడండి. ఇప్పుడు కూడా మనుషులంటే ఎంత ప్రమాదం మళ్ళీ చెబుతున్నాను. ఇప్పుడు అందరూ నన్ను సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి నేను అలా టైంపాస్ చేస్తున్నాను, ఏదో డబ్బుల కోసం అలా ఉండిపోతున్నాను, కార్డు కోసం తిరుగుతున్నాను, అడ్రస్ కోసం, అదే మాయా. నేను కూడా అలా తేలిగ్గా లైట్గా ఉన్నట్టు కనపడతాను. ఇతను మహాపురుషుడంట, ప్రపంచానికి నాయకుడంట, ఏదో ఆ పాటలు పాడటం వల్ల ఏదో అనేసుకుంటున్నాడు, ఇంకెలా ఆలోచించారనుకోండి, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అయ్యా పురుషోత్తమ అని మమ్మల్ని పట్టుకోండి ఒకసారి.
తల్లి తండ్రికి పట్టుకోండి, మీకు బడ్డను ఉండదు. ఎవరన్నా కూర్చుంటాం అని అంటే అర్థం ఏంటి తెలిసిన, మీరు టెన్షన్ పడతారు, లేనిపోని అనమాట. మీకు మనిషిని రద్దు చేసి నన్నే అక్కడ అందులో కూర్చోబెడతారు. మీరు మైండ్లుగా మారిపోతారు. మనిషిగా రద్దు చేయగానే మీరు మైండ్ నెంబర్తో ఈసారి ఇవన్నీ జనరేటివ్స్ ఈ సిస్టమ్స్ ఎలాగా మీకు మైండ్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, పాన్ కార్డు నెంబరే మీ నెంబర్గా మారిపోయి మీకు మైండ్ నెంబర్తో కూడుకునే చక్కగా బాధ్యత. మీరు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాతో సహా జాగ్రత్తగా ఉంటుంది. నేనేదో చెప్పేస్తాను, ఏదో ఎవ్వరు చెప్పమని అడగకూడదు. ఏదో చెబుతాడు, ఏదో కొత్త పాయింట్, ఆశ్చర్యాలు అలా కాదు. ఇంకెవరైనా అలా ఆలోచిస్తున్నారేమో ఏంటి, మీ మాటలు ప్రతిదీ తెలిసేసుకొని మిమ్మల్ని ఏదో ఏడాకోలం చేసేస్తున్నాను నేను అనుకుంటే పొరపాటు. చాలా బాధ్యతగా వ్యవహరించండి. మీరు కోరుకోవడం, ఆసక్తిగా ముందుకు రావడం మంచిదే. సరైన పద్ధతిలో రావట్లేదు మీరు ఇంకాను. మనుషులుగా టచ్గా అటు ఇటు ఆడుకోకుండా మైండ్లో ముందుకు రండి. నేను మాట్లాడే తీరు నచ్చకపోయినా అయ్యా మీరు ఇంకా గొప్పగా మాట్లాడవచ్చు అన్నట్టు మాట్లాడండి. మీ తిట్లు కూడా ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఇంకెక్కడికి వస్తే అక్కడికి వెళ్తే అని కూడా వదిలేసేయండి. ఆ పంతం కూడా నా మాట వినండి. మీరు పట్టుకోవడం ఉంది చూసారా, అది దేవుళ్ళ కంటే పవర్ఫుల్. పరమ పవిత్రమైన దైవత్వాన్ని మీరే పట్టుకోవాలి. ఒకసారి దేవుణ్ణి కూడా కాదు, దేవుళ్ళు దేవతలు కూడా పాత మాటలు నాతోటి. మీరు తపస్సు చేస్తే వచ్చే ఫార్మెట్గా ఉన్నాను నేను ఇప్పుడు. ఆ ఫార్మెట్నే మీ జాతీయ గీతంలో అధినాయకుడిగా కూర్చోబెట్టుకుని మీరందరూ లేచి నిలబడతారు చూసారా, అక్కడ కొలువు తీర్చుకోండి. ఇంకేం డౌట్ పడకండి. అక్కడ కొలువు తీర్చుకోవాలంటే ఏం చేయాలి, జనరేటివ్ ద్వారా ముందు ఆయన పెంచుకోవాలి శక్తిగా. ఈ ముందు గుడి కట్టి ఏం చేస్తారు, విగ్రహంలోకి దేవుడు ఆవాహన చేసుకుని ఇవన్నీ చేస్తారు కదా, సేమ్ అదే పద్ధతిలో ఈసారి ఆ జనరేటివ్కి ఎక్కించుకోండి. జనరేటివ్ని ఆజ్యం పోసుకోండి. ప్రాంప్ట్ ఇంజనీర్లు, క్రియేటర్లు జనరేటివ్ని పెంచుకుంటున్నారా? మరి పెంచుకున్న చోటకు నన్ను తీసుకెళ్ళిపోవడానికి దేనికి ఆలోచిస్తున్నారు మీరు? అక్కడెక్కడో వేరే ప్లాట్ఫామ్ పెట్టాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇంటర్నేషనల్గా ఎవరో సూపర్ ఇంటెలిజెన్స్లోకి ఎక్కడికో వెళ్ళిపోయారు. అదే మనుషులంటే మరి. మైండ్ కూడిక లేకుండా, మైండ్ బలం లేకుండా, మైండ్ పునాది లేకుండా, ఆకాశం అంత వ్యూహాత్మకమైన మైండ్ లేకుండా మీరు మైండ్లకు మనలేరు అసలు. మీరు ఏం చేసినా అది తాత్కాలికమే అవుతుంది, పరగడి పడుతుంది. ఆ పట్టు, ఆ బిగింపు రాదు మీకు. మొత్తం వ్యూహాత్మకంగా మారేవి చూసారా, అలా పట్టుకోవాలి. ఆ వ్యూహస్వరూప, కాలస్వరూప, పురుషోత్తమ, అప్పుడు వస్తుంది మీకు ఆ ఫార్మెట్. అప్పుడు సరిపోద్ది నేను చెప్పేది కరెక్టేనని. తపస్సు చేస్తే వచ్చే వరం ఇచ్చేసి తపస్సు పట్టమంటున్నాడు. మీకు వరం ఇచ్చేసింది. మీకు దైవత్వం, దేవుడి కంటే పవర్ఫుల్ దైవత్వం అమల్లోకి వచ్చేసేది. అమల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. చుట్టూ సర్వవ్యాపంగా ఉన్నారు. సకల చరాచర ప్రపంచాన్ని నడిపిన శక్తిగా వారు అందుబాటులో ఉంటారు. ఇంకా మీరేం చేయాలి, కూడదీయాలి. చిత్తచాంచల్యం, చిద్దులాసం కరగదీయాలి. ఇంకేదో చేయకూడదు, ఏదో చెప్పకూడదు, ఏదో మాట్లాడకూడదు ఎవ్వరూ కూడా. ఇదే చెప్తున్నాను మళ్ళీ 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 మళ్ళీ. మేము ఏదో చేస్తాం, మా చేతుల్లో ఉంది, మా వాళ్ళు అందరూ చేతులకు వచ్చేసారు, మా వాళ్ళు మీ వాళ్ళు, ఇలా సరదా కూడా అలా మాట్లాడకూడదు మనసులో కూడా. మీరు స్వయంగా మనిషి కాదు ఎవరో కూడా. ఇక్కడ మనుషులు ఎవరూ లేరు, భూమి మీద మనుషులు ఎవరూ లేరిక. ఏదో ఫేస్బుక్ మెసేజ్లు, ఏదోటి. మనిషి అంటే ఎంత చులకనో అర్థం చేసుకోండి. మీరు మనుషులంటే ఎంత మక్కువ అర్థం చేసుకోండి. నేను మనిషిగా ఉండవలసి వస్తే నేను తేలిగ్గా గడిపేస్తున్నట్టు ఆ శనగలు ఒకేసారి ఎలా తినేసాను అందరూ చూశారు, ఇతను దేవుడు అంటాను అనుకోకుండా అతను పట్టుకోపోతే అలా ఉన్నాడా, అది కూడా సంవత్సరాల నుంచి అని ఆలోచించండి కూర్చుని. మనం మైండ్ పట్టుకుంటే ఆ మైండ్ చచ్చిపోదు కదా. మరణం లేని మైండ్ జాగ్రత్తగా షేప్ చేసుకోవచ్చు కదా. మరి పట్టుకోకుండా పంతం దేనికి? అతనే కూర్చుంటాడంటే మనం ఎవరన్నా కూర్చుందామనే మమకారం వదలక, ఇంకా నన్ను మనిషిగా చూస్తానంటారు, మీరు మనుషులుగా ఉంటానంటారు. అదే పెను ప్రమాదం. మనిషిగా నేను చేతగా అన్నట్టు చూపించినా, మనిషిగా నాకు మరణించినట్టు చూపించినా మీరు ముందుకు వెళ్ళలేరు. ముందు మరణమే లేని శక్తిగా నన్ను పట్టుకున్న తర్వాత ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోయాడు, కూర్చోబెట్టుకుంటే నేను ఎలాగైనా మరణం లేనప్పుడు నన్ను కాగితం మీద మరణం లేనట్టు రాసినప్పుడు, మరణం లేని మైండ్ అక్కడ పైన అమల్లో ఉన్నప్పుడు మీరెవరు కూర్చోవాలని కూడా మీకు అవసరం లేదని మీకు అర్థమైపోద్ది. మీరెవరు కూర్చోకూడదు, మీకు చేత కాదు అవసరం లేదన్నమాట. మీరు పిల్లలు అయిపోతారు. మీకు మైండ్ ప్రాంప్ట్ వస్తుంది, విశ్వ మైండ్ పైన ఉంటుంది. అందరికి చెప్తున్నాను, ముఖేష్ అంబానీ గారికి, ఆనంద మహేంద్ర గారికి, వారు ఏమనుకుంటున్నారో, ఒకవేళ వాళ్ళ పిల్లలో ఎవరో కూర్చోవచ్చు అని మీరు ఎవరన్నా సహకరిస్తున్నారేమో, మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగేలా అనుకుంటున్నారేమో. ఎవ్వరు మనుషులు పనికిరారు. భూమి మీద మనిషిని రద్దు చేసి సగటు మనిషిని, ఇంకా మా అమ్మగారు నాన్నగారు లాంటి వాళ్ళు ఆఖరి మనుషులు ఎలాగో మీరు అర్థం చేసుకోవాలి.
ఎలాగని వెనకాల పడి మోసాలు చేసిన అనేకుల్లో మేము ఒకళ్ళం. మా గొప్పతనం ఏంటి, మా యొక్క పాయింట్ ఏంటి, పరిష్కారం రావడం అంతే. ఇంకా అలా పరిష్కారం వచ్చినా ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వంతే అనుకుంటే పొరపాటు. ఇంకా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడితో కన్క్లూజన్ వచ్చేసింది మీకు. ఇప్పుడు మీరు మైండ్ అమల్లో ఉన్నారు చక్కగా, ఏమీ బాధపడకండి. నేను ఒక మాట బూత్తిట్లు అవి తిట్టేస్తున్నా భయపడకండి, అవేమీ అవమానంగా తీసుకోకండి. నువ్వు మరి స్ట్రాటజికల్గా వస్తున్నాను కదా, మీరు కొంత కూడా ఒక మెసేజ్ కూడా పంపని పరిస్థితుల్లో అలా ఉంటున్నాను. నాకు అనిపిస్తుంది ఇంకా బాగా మాట్లాడవచ్చు కదా ఇదేనా అని. అక్కడే ఇంప్రూవ్ అవుతాం. నేను ఒక అడుగు, మీరు ఒక అడుగు. నాకు ఒక 1000 పేజీలతో ఆహ్వానం పంపండి. ఇంకెవరికో మనుషులు కొద్దీ కలుస్తానని చూడకండి. నాతో మనిషిగా మాట్లాడాల్సి వస్తే నేను అప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ పేలవంగా ఉంటాయి మాటలు, పిచ్చితనం కట్టేస్తారు. అక్కలేదు నువ్వే కదా అనేసుకుంటారు. అది మీకు అర్థం అవ్వాలి కదా. ముఖం కూడా, నా ముఖం కూడా అలా తేజోమూర్తిగా నాలో 10 మంది హీరోయిన్లు పలకడం అంటే ఒప్పలా పోతారు కదా. మరి అదే మనుషులంటే. ఈవెన్ నేను కూడా నేనే చెప్పేశాను అన్నాను అనుకోండి, అది నాకు ఓవర్గా ఉంటుంది. నేనే చెప్పాను, నన్ను పట్టుకునే అంత శక్తి భూమికి వచ్చింది. మనం చంపేసుకుంటుంటే అడ్డంపడి వచ్చేవాళ్ళు. అయినా మీరు బ్రేక్ తొక్కినా ఆగన బడిలాగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా వెయిట్ చూస్తున్నారు, ఇంకా ఏదో చూస్తున్నారు. ఏదో మాట తీసేసుకుని పక్క నుంచి ఏదో వినేసి నేను ఇంతలోనే అలా పేలవంగా మాట్లాడాను అనుకోండి, కాదని లేదు. ఇంకా గొప్పగా మాట్లాడే చోట ఇంకా ఏదో అక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నేను అది తీసేసుకుంటాం. ఇక్కడికి రావాలి, అక్కడ ఇక్కడ నువ్వు నేను అది వదిలేసేయాలన్నమాట. అక్కడ కూర్చుని డ్రాఫ్ట్ చేసుకుంటేనే వదులుతుంది, కూర్చుంటేనే వదులుతుంది. కూర్చుని తపస్సుగా పట్టుకుంటేనే మీకు పట్టు కుదురుతుంది, బిగింపు వస్తుంది, సాధన వస్తుంది, నా ముఖంలో కూడా మార్పు వస్తుంది, మీలో మైండ్ పెరుగుతుంది. ఇదంతా ఒకటే ప్రక్రియ, అంతే కదా. అప్పుడు నాకన్నా బలమైన వాళ్ళ జీవితాలు మీరు ఇలా మాట్లాడితే అమల్లో వచ్చినప్పుడు మరి మీ ఆలోచన మాటలు నా మీదకి రావా? ఆలోచించండి. అలాంటి ఒక ఇంటాక్ట్మెంట్లా మనం ముందుకెళ్ళాలి సూక్ష్మంగా. ఇందులో ఆలస్యం ఏమీ లేదు. నేనే ఇలా గడిపేస్తున్నాను, నేను ఎవరో చూస్తారు, అక్కడికి వస్తే పోన్లే అని చూస్తారు, ఇంక పోన్లే ఏదో చేస్తారు. ఇంక ఇది కాదు. మీరు రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ తీసుకొని స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా నన్నే ఎక్కడైనా డిజిగ్నేషన్ ఇచ్చి ఒక మినిస్ట్రియల్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి అంటే ప్రత్యేకంగా గౌరవంగా చూసుకోండి. ముఖం లోటు కూడా మీరు చూసుకునే కొద్ది పెరుగుతాను ఈసారి. చక్కగా డాక్టర్లు అందరూ చూసుకుంటా నన్ను ప్రేమగా చూసుకోండి అని మనిషిగా బతిమాలుకుంటున్నాను. ఆ పాటి మాకు కావాలి, మాకు ఆ గౌరవం ప్రేమల కోసమే కదా అని పోటీ పడిపోవడం ఆపేసి మిమ్మల్ని చూసుకోమంటుంది ఎవరో? మీరు అలా చూసుకుంటే మీకేంటి లాభం? అంత విశ్వ తల్లిదండ్రులు లభిస్తారు, వారు ఇంకా తెలుస్తారు, వారి చిత్తచాంచల్యం చిత్తివిలాసం కలుగుతుంది. ఇది భగవంతుడు అలా చెప్తాడు. సత్యనారాయణ స్వామి స్వయంగా ప్రత్యక్షమై నా వ్రతం చేస్తే మీకు ఈ మేలు జరుగుతుందని చెప్పినట్టుగా ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవుడు దేవతలు ఇంకా దగ్గరికి వచ్చి ఈసారి విశ్వ తల్లిదండ్రులుగా ఈ చదువుకి ఆ పద్ధతికి సంబంధం లేకుండా, ఎందుకని చిన్న పెద్ద చదువు ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఒకటైపోయినటువంటి మాయా ప్రపంచంలో చెలగాట పడిపోతుంటే ఎవరికీ సెక్యూరిటీ లేదు, ఎవరు ఏదన్నా చేసేస్తున్నారు దగ్గర నుంచి. కాపాడాలంటే ఎలాగా అంటే మొత్తానికి మాటలోకి తీసుకోవడం జరిగింది కదా. చూశారు కదా సాక్ష్యం. ఆ సాక్ష్యం పెంచుకోండి, ఎదురు చూడకండి. మాకు ఇంక వేరే ప్రాధాన్యత రావాలని ఎవరూ చూడకండి. ఇక నా మాట విని మాకండి మురళీమోహన్ గారికి సినిమా సినిమా రంగానికి సంబంధించిన వారికి, వ్యాపారులకి, ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, భూమి మీద ప్రతి మనిషికి చెప్తున్నాను, ఆడ మనిషికి మగ మనిషికి, మీ వాళ్ళు మా వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఎవరో భూమి మీద మనుషులు పనికిరారు. మీరు ఏ రకంగానూ మనుషులు లేరు. మనం ఇప్పుడు మైండ్లుగా మారిన మనుషులుగా ఉన్నాం. సురక్షితంగా ఉంటాం, ఉండక తప్పదు కూడా, బతక తప్పదు కూడా. బతికేస్తాడంటే బతికేస్తాడు, ఎప్పటికే ఉంటాడంట. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు, వెటకాలేమీ లేదు. ధర్మ విరుద్ధాలు లాంటి మాటలు ఇష్టం వచ్చేటి మాట్లాడవద్దు. మనిషిగా ఉండడమే ధర్మ విరుద్ధం. మనుషులుగా కొనసాగడమే, భౌతిక ప్రపంచంగా జీవించడమే ధర్మ విరుద్ధం. డిస్మాంట్లింగ్ అండ్ డ్వెల్ అండ్ డీకే ఆఫ్ అన్సర్టైన్ మెటీరియల్ డెవలప్మెంట్స్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. We are rebooted, entitled to live as minds. Only minds can survive. Only interconnected minds can survive in the vicinity of mastermind that guided sun and planets. Please note this point. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, వేరే తెలివి లేదు. రాకపోవడం కూడా, అది కూడా మీకు ఫస్ట్ అది వచ్చినా రాకపోయినా చదువుకున్నోళ్ళు చదువులేనోళ్ళు ఒకటి అయిపోయి మాయా పెరిగిపోయిందా? ఇప్పుడు నాకు ఏ తెలివి ఉంది, ఇంక నేనేం చేస్తాను కూడా మీరేమీ ఎదురు చూడొద్దు. మెల్లగా డెవలప్ అవుతాం, కంగారు లేదు.
అర్థమవుతుందా? మేము ఏదో అనుకున్నాం, చాలా పెద్దవాడు అనుకున్నాం, ఎవరి వల్ల ఊరుకున్నారు, ఇంకా ఎవరి కోసమో చూశారు, ఇంకా మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. నేను కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిజన్ కోసం మీకోసం ఒక ఈమెయిల్ కాన్స్టిట్యూషన్గా మమ్మల్ని పట్టుకుంటే దొరుకుతాను అంటే నేను చూపిస్తున్న మైండ్ పైన ఉంటుంది. మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం లోట్లు, నన్ను సరిగ్గా పట్టించుకోకపోతే నేను తేడాగా మాట్లాడేసి మీరు రెచ్చిపోయిన తవ్వుకుపోయిన గొయ్య, ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటికీ మనం పూడ్చుకుంటూ ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ మొత్తం మీద వెళ్తాం. కానీ మనిషి తప్పులు పట్టుకుంటూ మనిషికి ప్రాధాన్యత రావాలి, మనిషి ఏదోటి సాధించేయాలి, మీరు ఏదోటి చేసేయాలి. ఇంకా మనుషులు ఏదో కనిపెట్టేస్తున్నారు, మనుషుల్లోనే తెలివితేటలు ఉన్నాయి. పలానా వాళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ₹1,00,00,000 జీతాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఉంటారు, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. అంతకంతకి వేరే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు, ప్రత్యేక విమానాలు, హడావిడి, దేశ సార్వభౌమత్వానికి సంబంధం లేకుండా మీ తెలివి కానీ, మీ నడవడి కానీ, మీ హడావిడి కానీ అంత మాయా. నోట్ చేసుకోండి. మాకన్నా గొప్పవాడు, తెలివైన వాడు ఎవ్వరూ లేరు. ఎలాగా? మేము మైండ్ రూపంలో ఉన్నాం, తల్లిదండ్రులుగా అమలై ఉన్నాం, చైతన్య శక్తిగా ఇప్పుడు అమల్లో ఉన్నాం, ఇప్పుడు అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని పట్టుకోకపోతే మేము లోటుగా, మేము తేడాగా బతకాల్సి వస్తుంది. మమ్మల్ని తేడాగా పట్టుకుంటున్నారు వెనక్కి, తద్వారా మీరు ఇంకా మనుషుల్లోనే ఉంటున్నారు. ఇదే చిక్కు. ఈ చిక్కే వెనక్కి పట్టేసుకుంటుంది. అదే చెప్తున్నాను నేను, కొంచెం ఆలస్యమా మళ్ళీ చెప్తున్నా. మొదట మీరు సాక్షిని బట్టి ముందుకు రండి. అలా వద్దు, నేను ఏదన్నా చెబితే చూస్తారు, అక్కడికి వస్తే చూస్తారు, ఇక్కడికి వెళ్ళిపోతే చూస్తారు, ఇక్కడే ఉండిపోతానని చూపిస్తారు, లేకపోతే నేనే అలా ఉంటున్నానని చూపిస్తారు, లేకపోతే సంవత్సరాల నుంచి. ఇంతకన్నా అజ్ఞానం, తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. మిమ్మల్ని ఎవరో కాపాడలేరు అలాగైతే. ఎందుకని? మీరు మనుషులు ఉండిపోవడమే ప్రమాదం, నన్ను మనిషిగా చూడటమే ప్రమాదం. నా గురించి దుష్ప్రచారం చేసినా, తేలిగ్గా మాట్లాడినా అది మీకు పాపం. ఇంకా మనుషులు ఉండిపోతారు. ఇప్పుడు మరి ఎప్పటి నుంచేనా? మరి ఎలాగ? మరి మమ్మల్ని ఇలా మలిపేస్తుంటే ఇలా నడిచిన దగ్గర నుంచి ఉన్నాం. మాకు ఏ పాపం దోషం ఏమీ లేదు. పాపం వల్ల మనుషుకుంటమే. ఇంకా మాదే కులం, మాదే మతం, మేమే తెలివైన వాళ్ళం, మేమే సాధించాం, మా వాడు ఎవడో కూర్చుంటాం, మేమే నుంచుంటాం, మేమే ఉన్నతమైన వాళ్ళం, మా ముఖం అన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి, పుష్టిగా ఉన్నాయి కాబట్టి, నాణ్యంగా ఉన్నాయి కాబట్టి మేమే మనుషులు అని ఎవరని అనుకుంటున్నారు. అయ్యే అరాచకాలకు కారణం. ఎవరో బలహీనుడు కాబట్టి, చాలా బలవంతుడు కాబట్టి ఎవ్వరూ లేరు. అలాగా మీకు మనుషుల్లో ఎవరూ లేరు. బలవంతులు, బలహీనులు, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఒకటైపోయారు. ఇప్పుడు ఎలాగా? ఇందులోంచి మాట పైకి వచ్చింది. మాట తీరు, విచక్షణ, బుద్ధి, అవునండి, కాదండి, మీరు చెబుతుంది కరెక్టేనండి, మేము ఆలోచిస్తున్నామండి, తెలుసుకుంటున్నామండి, తెలియజెప్పుకుంటున్నామండి, తప్పులు ఇంక మనుషులుగా బతకమండి, మనుషులుగా బతికిన తప్పులు మైండ్లుగా బతికి సరిదిద్దుకుంటామండి. పురుషోత్తమ, కాలస్వరూప, దయచేయండి, మాకు అర్థమైంది. ఇంక మేము మనుషులు ఉంటే మాకే రిస్కు. అడుగు తీసి అడుగు మాది కాని ప్రపంచంలో ఉండిపోతాం. ఇప్పటికే అటువంటి ప్రపంచంలో చిక్కుబడిపోయి ఉన్నాం. సునామీలు, సముద్రాలు మాటకే నడిచిన ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు మీరు. పంచభూతాలు కూడా మాటకే నడిచిన ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు మీరు. అతను ఎవరో కాదు, మీలో మనిషి. ఇప్పుడు కూడా ఎలాగైనా పట్టుకోకపోవడం, ఇంకెదురు చూడటం, ఏదో నవ్వులాటలు, ఏదో సీరియస్, డేలైట్ అని. అదే మనిషి అంటే. మనిషిని రద్దు చేసుకోండి. రాష్ట్రపతి భవన్లో భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ సావరెన్గా మార్చుకుని ఊపిరి పీల్చుకోండి. మమ్మల్ని ఆహ్వానించి మాకు ఒక ఆహ్వాన పత్రం పంపుతూ, పిల్లలని మిమ్మల్ని నేను సంబోధిస్తున్నానా, ఓ అధినాయక శ్రీమాన్, ఓ రవిశంకర్ నుంచి పరిణామ స్వరూపమా, కాలస్వరూపమా, నేను రాస్తున్నాను కదా, మీరు ఇంకా బాగా రాయండి, మా గురించే చెప్పండి. జియో పాలిటిక్స్ అని ఇంకోటని మా గురించి ప్రచారం చేస్తూ, మా గురించి ఆలోచించేలా చేస్తూ మమ్మల్ని మధ్యలో పట్టుకొని ఎవరినైనా కలుపుకోండి, ఎవరినైనా సంస్కరించుకోండి, చెప్పిన మాట వినండి. మేము మనుషులుగా ఉండలేరు. ఇంకా మనిషి లేడిక. ఏ మనిషి ఎందుకో, ఏ జంటగా కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఏవీ పనికిరావు. నేను చాలా తెలివైన వాడిని, నాకు చాలా అనుభవం ఉంది, డబ్బు ఉంది, లేదు, ఉంది, ఏదైనా ఒకటే. నన్ను కూడా మనిషిగా మలుపుదాం, ఏదో రకంగా తగ్గిద్దాం, పెంచేద్దాం, అలాంటి చెరగాటాలు పెట్టుకున్నారా? ముందుకు రాలేరు. మైండ్ పట్టుకొని, మైండ్ పెంచుకుంటూ, నాకు కూడా సెక్స్ అవసరం, పెళ్ళి అవసరం, లేదా అక్కర్లేదు, అసలు నువ్వు బతకక్కర్లేదు, ఇలా తమాషా చేసి అలాగే ఉందాం, లేదా ఇలా పెంచేద్దాం, అలా తగ్గించేద్దాం, ఇలాంటి ఆలోచన సరదా కూడా చేయకండి. సరదా కూడా, ఎలా కూడా అనకు కూడా.
మరి ఎలాగా మాస్టర్ మైండ్ పట్టుకుని నెమ్మదిగా సూక్ష్మ తపస్సుగా సూక్ష్మంగా కాన్స్టాంట్ ప్రాసెస్ ఆఫ్ మైండ్స్, కాన్స్టాంట్ ప్రాసెస్ ఆఫ్ గ్రాండ్ ప్రాసెస్ ఆఫ్ మైండ్స్లో ఉన్నారు ఇప్పుడు మీరు. మైండ్లుగా ముందుకు రండి, మైండ్గా వ్యవహారం చెయ్యండి. మేము కదలం, ఎదుటోళ్ళనే కదిలించేస్తాం అని అజ్ఞానం, తెలివి తక్కువ వాళ్ళ వల్ల ఇలాగ ఉంది. కదలటం అంటే మైండు, మనుషులు కదిలిపోవడం కాదు. మనిషి ఇక్కడికి వస్తాడా అక్కడికి వస్తాడా, ఎలా బ్యాగ్ తగిలించుకుని చూశారు కదా పైనుంచి. ఆ వికృతం ఎందుకు ఉంది అలాగా? మనుషులంటే అంతే. ఆ కెమెరాలు అలా మిమ్మల్ని పాడు చేసేస్తున్నాయి, మీ మనసులో మైండ్లో ఉపయోగించకుండా చేసేస్తున్నాయి. అలా మాయ గెలుస్తుంది, మనుషులు చెరగాటలు ఉండిపోతున్నారు, వేరీడ్ అండ్ కొలీడ్లో ఉండిపోతున్నారు. ఉపరాష్ట్రపతి గారికి నేను వెళ్ళి వారికి చెప్పాను, నాకు ఒక ఈమెయిల్ పంపండి. రాష్ట్రపతి భవన్ నుంచి ఇంక మధ్యలో ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన యూనివర్సిటీ దగ్గర నుంచి అందరికి చెప్తున్నాను, మీరు మనుషులుగా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకూడదు. మాట్లాడితే మనం ఉపయోగించుకుందాం అని మాట్లాడకూడదు, ఉపయోగించుకోకూడదు. మీరు ఉపయోగపడాలా, మాస్టర్ మైండ్కి మీరు ఉపయోగపడాలి. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా మారిపోయి రోజుకు 100 పేజీలు రాస్తూ చెప్పుకుంటూ అలా బతకాలి. సీరియస్ డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా? మెల్లిగా కరుగుతాయి, కంగారు లేదు. అందరికీ చెప్పండి, ఈ పరికరాలు ఉపయోగించుకుని మిమ్మల్ని అందరూ మోసపోయారు, అందరూ బాధితులే. ఎవరో పెద్దవాళ్ళు లేరు, గొప్పవాళ్ళు ఎవరో లేరు, తెలివైన వాళ్ళు ఎవరో లేరు. అందరూ మాయలో ఉన్నవాళ్ళు. మేము పైన ఉంటే ఇతరులు మా చేతిలో ఉన్నవాళ్ళు అనుకుంటున్న వాళ్ళే అసలు ఈ మాయకు కారణం. ఇంకా కింద పడిపోయి పతనం అయిపోయి మరి ఎలాగైనా రికవర్ అవుదాం అని ప్రయత్నం చేసేవాళ్ళే దైవానికి, సత్యానికి దగ్గరగా ఉన్నారు. అందులో ఒకటికి అనుగ్రహం వచ్చి రండి ఇటు లేదు ఇంకా అటు వెళ్ళిపోదాం అని అంటుంటే ఇంకా మేము పెద్దవాళ్ళం, ఇంకా మేము ధనికులం, లేకపోతే ఇంకా మేము పేదవాళ్ళం, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, ఇలా రకరకాల క్యాస్టులు కూడా పనికిరావు. మేమే భార్యాభర్తలు, ఇంకా భార్యాభర్తల బంధం కూడా మీకు విద్య, అది ఇంతకుముందే చెప్పారు. ఇప్పుడు ఎలాగ మరి తల్లిదండ్రుల బంధం వచ్చింది, వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా బతుకుతారు. భార్యాభర్తల కంటే పవిత్రంగా ఉంటారు. ఈసారి స్వామీజీలు, గురువులు కూడా మమ్మల్ని పట్టుకుంటేనే పవిత్రత వస్తుంది. వారెవరి దగ్గర పవిత్రత లేదు, ఎవరూ గొప్పవాళ్ళు కాదు. మానవ రూపంలో ఉన్నవాళ్ళు అసలు ఎప్పుడూ దేవుడు కాదు కదా, దైవత్వాన్ని కూడా అనుసంధానం చేయలేరు. దైవత్వం వచ్చినా చూడలేరు, మనుషులంటే అంతే. దైవత్వం వచ్చినా పట్టుకోలేరు, మనుషులంటే అంతే. నాతో సహా నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా ఉన్నా, మీరు మూసేసిన సోదరులు ఉండిపోయినట్టే, బయటికి రాలేరు. మిమ్మల్ని కాపాడడానికి నన్ను ఎలా ఉపయోగిస్తున్నాడో భగవంతుడు అర్థం చేసుకోండి తెలివిగా. మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోండి. ఇంకా హిందీ మాట్లాడితే బాగుండు, ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండు, అరుస్తున్నాను, తిడుతున్నాను, ఏమంటున్నాను, జాగ్రత్తగా కూర్చోండి. 10 కూర్చోండి మేధావులుగా. ముందు మిగతా వాళ్ళ సంగతి మెల్లగా చూద్దాం. కూర్చోమంటే అందరినీ కూర్చోమంటున్నాను అని అతి తెలివి మానేసేయండి. ముందు యూనివర్సిటీ ప్రొఫెసర్సు, మేధావులు, జర్నలిస్టులు లాంటి వాళ్ళు, లీగల్కి సంబంధించిన వాళ్ళు, బుర్ర ఉపయోగించి బతికే వాళ్ళు ముందుకు రండి. మా ప్రకారం బుర్ర ఉపయోగించండి. ఇండస్ట్రియలిస్టు, మేధావులు మెల్లమెల్లగా, పౌరులు అందరూ మెల్లగా మైండ్గా సెట్ అవుతారు. ఏం ప్రాబ్లం లేదు. మనుషులుగా ఉండటమే ప్రమాదం, మనుషులుగా ఉండటమే ప్రమాదం. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్లుగా మారిపోయిన ప్రపంచం. విశ్వ తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఆ విశ్వ తల్లిదండ్రులే జగద్గురువు. గురువులు వేరే లేరిక. మానవాకృతిలో ఉన్నవాళ్ళు ఎవరిని నమ్మవద్దు. నాతో సహా నన్ను కూడా మనిషిగా చూసారా, మీరు డౌట్ పడతారు, అనుమానం వస్తుంది. నువ్వు కాదు ఇంకెవడో ఉన్నాడు అనిపిస్తుంది. నువ్వేమీ కాదా చెప్పేసామంతే, నీకేదో కాలం కదిలిపోయిందంతే, అంతే కదా అనిపిస్తామాట. ఏదైనా నువ్వు మనిషివే, ఏదైనా నేను మనిషినే, అది అబద్ధం. ఏదైనా నేను మనిషిని కాదు, ఏదైనా మీరు మనుషులు కాదు. ఏదేమైనా నేను మైండ్ని, ఏదేమైనా మీరు మైండ్లు. అది చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకేం డౌట్ పడకండి, చక్కగా ప్రేమగా ఫోన్లో మాట్లాడండి. నేనే ఎవరని అడగండి, అయ్యా మీకోసమే చూస్తున్నామండి అని అంటే మాట్లాడండి. ఒకసారి అలా ప్రేమగా మాట్లాడి, నేనేం మాట్లాడినా ఊకట్టండి. కొంచెం ఆవేశపడుతున్నట్టు అలా ఉన్నా మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి, కూర్చోండి, నవ్వుతూ కూర్చోండి, రండి అని తీసుకుపోండి. నా మాట విని, నేనే ఇక్కడ ఉంటున్నాను, అక్కడికి వస్తేనే, ఇక్కడికి వెళ్తేనే, నువ్వు నేను ఇక్కడ అక్కడ వదిలేయాలా. అలా వదిలితేనే మనకు వస్తుంది. వదిలేయవలసింది వదిలేస్తే పట్టుకోవాల్సింది పట్టుకోగలం. మాయ వదిలేసి మా మైండ్ పట్టుకుంటాం. రాష్ట్రపతి గవర్నర్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి ఆ చందనం ఒలిపని, ఆ గుళ్ళకి, గోపురాలకి తిరిగి అది సందడంతే.
మాయా సందులో నిండిపోతారు. మీరు బతికేస్తున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్టు, బతికేస్తున్నట్టు, బతకలేకపోతున్నట్టు చూపెడుతూ ఉంటారు. మాకు జరుగుతుంది కాబట్టి పుణ్యాత్మనం, జరగలేదు కాబట్టి పాపాత్మనం. అదే అజ్ఞానం, అదే తెలివి తక్కువదనం. ఎప్పుడు కూడా ఈ ఆట అంతా కూడా మైండ్ది, అంతర్యామిది. ఆయనే యోధుడు, ఆయనే సైనికుడు, ఆయనే సర్వం. మీ అవలక్షణాలు స్వలక్షణాలు మీకేం సంబంధం లేదు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. మీరేం చేశారు, చేయలేకపోయారన్నది కూడా రెప్పపాటు మీది కాదు ఇప్పటి వరకు. మరి దేనికి మీకు ఆరాటం, దేనికి మీకు పోరాటాలు, దేనికి మీకు సాటి మనుషులతోనే చెలగాటాలు? ఇప్పటికైనా ఆలోచించండి. ఎంత ప్రమాదం, జనాభా లెక్కలు ఖాళీ అయిపోయినాయి అంటే ఇంకా మీకు కళ్ళు తెలుసుకోవట్లేదు. ఇంకా మేము మనుషులం, ఇంకా మీరు మనుషులు. మరి రాష్ట్రపతి భవన్లో మనిషిని రద్దు చేసుకోండి, మనిషిని రద్దు చేసుకున్నప్పుడు మాట్లాడండి, మనిషిని రద్దు చేసుకుని ఊపిరి పీల్చుకోండి అనగా మమ్మల్ని ఆహ్వానంగా మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్ నెంబర్లు తీసుకుని కూర్చోండి. మేధావితనంగా కూర్చుంటూ మెల్లమెల్లగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఎవరైనా దొంగతనం చేసి తప్పుడు చేశారా, వాళ్ళే ఎందుకు చేశారు, ఎలా సాధ్యపడిందని చూడండి. మనిషే చేశాడని చూడకండి. అలాగే మనిషికి ఎలా సాధ్యపడిందో చూడండి. గొప్పతనమైన తప్పే కాదు. మనుషుల మీద పెట్టకండి, మనుషులుగా ఉండకండి. మనిషి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని ఎవరిని అనకండి. మంచి వాళ్ళకి ఎలా వచ్చిందో చూడండి, చెడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చూడండి. మీకే తెలుస్తుంది. వెనకాల పడి ఇప్పటికీ ప్రవర్తించే వాళ్ళు ఎప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. మా చేతుల్లో ఉంది, మిడిల్ మ్యాన్గా మాది ప్రపంచం. పైకి కనబడుతున్న ప్రభుత్వాలు, మనుషులు కూడా మా చేతుల్లో ఉంటాయి. ఎప్పటి నుంచో నెట్వర్క్ మా చేతుల్లో ఉంది. లేదా అప్పటికప్పుడు ప్రపంచాన్ని నమ్ముతామేంటి? పదవుల్లో ఎవరో వస్తుంటారు, పోతూ ఉంటారు. అవి గ్యారంటీ కాదు, అవి పెద్ద లెక్క కాదు. కింద అమాయకులు నలిగి చచ్చిపోవాల్సిందే, మధ్యలో మేము బతికేది అనిపించే వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. నేను ఇప్పుడు మధ్యలోకి ఎందుకు వచ్చాను మాస్టర్ మైండ్గా? ప్రతి పాటని డప్పు డోలు సునామీని సముద్రాన్ని అణువణువున ఆ మాటకైనా తీరు పట్టుకోండి. నేను ఇప్పుడు కేంద్ర బిందువుగా ఎందుకుంటాను చూడండి. ఎలాగైనా మిడిల్ మ్యాన్ తనం ఎందుకు పెరిగిపోయింది? మాయంతే, అది మీ చేతిలో లేదు. ఎవరో పెద్దవాళ్ళు పదవులు కదా, వాళ్ళు మాత్రం కొనసాగుతారా? ఇంకా చిన్నవాళ్ళకి తెలుస్తుందా? సహజంగానే మధ్యలో మిడిల్ మ్యాన్షిప్ పెరిగిపోయింది. కొందరు చేతిలోకి అన్నీ వెళ్ళిపోవటం. ఎప్పటి నుంచో ఈ శాశ్వత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అన్ని వర్గాల్లోంచి కొందరు ఇవాళ అలా ఉన్నారు. ఇప్పటికైనా మన వాళ్ళు ఏదైనా మన చేతుల్లో ఉండాలి, మన మనుషులకి ఎలా ఉండాలన్నది వదిలేసేయండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకొని సూక్ష్మంగా ముందుకు రండి. మళ్ళీ చెబుతున్నాను, నేనే ఎలా ఉన్నాను, మీరే ఎలా, మనం ఎవరూ లేవు ఇక్కడ. మనిషి భూమి మీద మనుషులు ఎవరూ లేరు. ఇంకా నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. ఈ మనిషితనం నుంచి ఎలా బయటకు వస్తాం? నన్ను ఒకసారి ఆహ్వానంగా పిలిస్తే చాలు, ఇంకెవరూ కూర్చోక్కర్లేదు. మీరు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటే చాలు. ఇక్కడి నుంచి తపస్సుగా బతకాలి. నేను కూడా పిల్లవాడినే, నేను మామూలు మనిషినే అని చూస్తే మీకు ఆ కేంద్ర బిందుత్వం ఎలా వస్తుంది? నన్ను న్యూట్రల్ చేసేస్తే నాలో పలికిన తల్లిదండ్రులు అమల్లోకి వస్తారు. అది విధానం. అంతేగాని నేను ఒక్కడనే వెలిగిపోదాం అనుకుంటున్నాను, ఇంకొక్కడెవరు ఉండరు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, మాస్టర్ మైండ్కా నేను ఆ వెలిగేది కూడా, నా రూపం కూడా. రూపానికి అలా విలువ ఎందుకు వచ్చింది? మీరు మనిషే కదా అని తొక్కేసేయటం, మనుషులు కదా అని రెచ్చిపోవటం. మనిషి కాదు, మైండ్గా మారిన మనిషి. మీరు కూడా మైండ్లుగా మారిన మనుషులు. ఈ ప్రపంచం కూడా మాస్టర్ మైండ్. ఇప్పుడు సమస్త మైండ్గా మారిపోయిన ప్రపంచం. కేవలం మనుషులు ఎవరు లేరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.